మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి గాంధీ భవన్ లో అయితే సంబరాలు అయితే చేయడం జరిగింది. మాట్లాడదాం మనతో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చెప్పండి, ముందుగానే సంబరాలు చేసుకున్నారు మీరు, రిజల్ట్ ఇంకా కంప్లీట్ గా రాకుండా. అంటే లేదమ్మా, ఈ సంబరాలకు మేము ఏ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ కోసం అధికారం రావడం కోసం పనిచేసిండ్రో వాళ్ళకి ఈరోజు అవకాశం వచ్చింది. వాళ్ళు గెలుస్తారనే బూస్టింగ్తో పాటు వాళ్ళు గెలవాలనే మా ఆతృత ఎంత ఉందో అర్థం చేసుకోవాలి. మా నాయకులు మా కార్యకర్తలు కష్టపడి పనిచేసిండ్రు ప్రభుత్వం రావడం కోసం. వాళ్ళకి ఈరోజు లోకల్ బాడీలో అవకాశం వచ్చింది కాబట్టి మేము వాళ్ళ కోసం సంబరాలు చేసుకోవాలి కదా. అదే కాకుండా రెండో మాట ఏంటంటే, కాంగ్రెస్ కథం పని అయిపోయింది, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తాము, కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ అర్బన్లో కాలు పెట్టలేదు, కాంగ్రెస్ గ్రామీణ ప్రాంతాలలో కాలు పెట్టలేదు అన్నటువంటి వెధవలకు అందరికీ మూతోడు జవాబు అయితే మా కార్యకర్తలు మాకు ఎక్కడెక్కడైతే వాళ్లలో టికెట్ ఇచ్చినామో వాళ్ళందరూ కూడా జవాబు చెప్పిన వాళ్ళ కష్టానికి ఫలితం ఎట్లుంటుందో కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళ రిజల్ట్ ఈరోజు వచ్చింది. ఆ రిజల్ట్కి సంబరాలు మాకు చేసుకోవడానికి పూర్తిగా వాళ్ళ కోసం మేము సంబరాలు చేసుకోవడం అనేది ఒక ఆనందమైనటువంటి సమయము. అందులో భాగంగా ఎవడైతే వెధవలు నోరు ఇష్టం వచ్చినట్లా పారేసుకున్నారో వాళ్ళకి జవాబు కూడా అదే. అంటే జెన్యూన్ రిజల్ట్ కాదు, కాకపోతే పథకాలు రావనే మెయిన్ ఉద్దేశంతోనే ఓట్లు వేసారు అని చెప్పేసి భయపడి ఓట్లు వేసారు అని చెప్తే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ మాటల్ని కూడా కన్సిడర్ చేస్తే ఎట్లా? అంటే ఓటర్లను అవమానిస్తున్నారా మీరు? ఓట్లు వేసినందుకు పథకాలు రావు అని వాళ్ళు పథకాల కోసం ఆశపడి ఓటేసిండ్రనే మీరు వాళ్ళకు అవమానిస్తున్నారా? ఎట్లా అవమానిస్తున్నారు? మీలాగా సిగ్గు తప్పిన వాళ్ళలాగా మేము చేయలేదు. మీరు రేషన్ కార్డులు తీసేస్తే మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. మీరు రేషన్ కార్డులకి వెళ్ళి పేరు నమోదు, కనీసం కొత్త కోడలు వచ్చినా కొత్త మన్మడు పుట్టినా రేషన్ కార్డులలో మీరు పేరు పెట్టకపోతే మా ప్రభుత్వం వచ్చి వాళ్ళని రికగ్నైజ్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, కొత్త వాళ్ళ పేర్లు నమోదు చేసినాం. 4 కోట్ల మందికి ఈరోజు సన్నబియ్యం అన్నం పెట్టి మేము వాళ్ళని గౌరవించుకుంటున్నాం. మేము వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినాం. పేదోడైనా గొప్పోడైనా సన్నబియ్యం తినాలన్న మీ బతుకులకి 19 లక్షల రేషన్ కార్డులను బీకేసారు మీరు. మరి మేము వచ్చి లక్షలాది కొత్త రేషన్ కార్డులను ఇస్తే నువ్వు వడ్లేస్తే వరేస్తే ఉరి అన్ను. మేము అదే సన్న వడ్లను పండించి అదే బియ్యాన్ని ఆడించి మేము ఈరోజు ప్రజలకు సన్న బియ్యం మనం పెడుతున్నాం. నీకు మాకు నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి తేడా. ఎప్పుడు కాంగ్రెస్ పేద ప్రజల పక్షాన ఉంటుంది, ఎప్పుడు కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోతుంది. నీలాగా దొరబుద్ధితోనో, నీలాగా దరిద్రం బుద్ధితోనో, నీలాగా లాభాలతోనున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసే రకం మాది కాదు. నీలాగా ఏదో చెప్తారు, ఇక మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కామెంట్లు పెడతారు. ఈరోజు 200 కోట్లు మళ్ళీ ఎన్నో 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు, 2 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అంటారు. నీ దరిద్రం బతుకే వచ్చిన 2 ఏళ్లలో కనీసం ఇప్పటిదాకా 1,30,000 కోట్ల రూపాయలు వడ్డీలే కట్టినాము. ఇక మళ్ళీ మేము నడపడానికి ఏడుందే ప్రభుత్వంది? నువ్వు చేసి అదేమంటారు, అప్పును కట్టడానికి ఇంకో అప్పు తెచ్చినట్టుంది. నువ్వు చేసిన దరిద్రం అప్పును కట్టడానికి ఇంకో అప్పు తేవాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని నడపాలి, నువ్వు చేసిన వడ్డీలు కట్టాలి. అది మాట్లాడియ్యారు వెధవలు. అది మాట్లాడితే మీరు వచ్చిన 2 ఏళ్లనే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినంటే అందులో 75% నీ దరిద్రానికే పోసినాం కదా. మరి ఇంకెడికి వెళ్ళేవాళ్ళు? నీలాగా మేము ట్రాన్స్పరెంట్గా మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చూపించారు రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తున్నది, ఎంత దగ్గర ఖర్చు ఉన్నదని చూపించారు. మీలాగా దాచిపెట్టుకొని రాష్ట్రాన్ని నమ్మేలేదు కదా. అనుకున్న రిజల్ట్ వచ్చింది అక్క. కొంచెం బీఆర్ఎస్ పార్టీ పోటీ ఇచ్చిందని చెప్పేసి పోటీ ఇవ్వకపోతే ఎట్లా? 2 ఏళ్ల కిందనే కదా బొంద పెట్టినాం వాళ్ళను. అప్పుడే చచ్చిపోతుందా? ఇంకా కొంచెం పూర్తిగా ఉంటుంది కదా, దినాలు వారాలు చేసిన దాకా ఉంటుంది కదా. ఉంటుంది. 150 జిహెచ్ఎంసీ సీట్లను 300 చేసారు, 3గా విభజించండు. ఇది హైదరాబాద్ ఒకటి, సైబరాబాద్ ఒకటి, మల్కాజ్గిరి. సో దీనికి విభజించినా కూడా హైదరాబాద్ కి అసదుద్దీన్కి వత్తాసు పలపడానికి అంత విభజించిండు అని చెప్పేసి కూడా పనికిమాలిన మాటలు మాట్లాడితే, డెవలప్మెంట్ గురించి మేం చేస్తే అసదుద్దీన్కి ఏమైనా అంటగట్టేసి రాష్ట్రాన్ని రాసిస్తావా, లేకపోతే హైదరాబాద్ లో బాగా రాసిచ్చేస్తాం? అలా మా అభ్యర్థులు ఉండరా? పోటీ చేసే వాళ్ళు ఉండరా? అంటే ఏది చేసినా పేరు పెట్టాలి. అమ్మ అంటే లొల్లి, అయ్యా అంటే లొల్లి, అయ్యా అంటివి అంటారు, అమ్మ అంటివి అంటారు. ఇక అట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్తే డెవలప్మెంట్ ఈయనే ఆగిపోతుంది. ఎందుకంటే మీరు చేసిన దరిద్రం ఈరోజు ఇంకా కుడుస్తూనే ఉన్నాం, ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాం. ఆ కుడిచే పనిలో ఈరోజు మేము రాష్ట్రాన్ని 4వ సిటీగా తీసుకొని పోవాలి ప్రపంచంలో అని మనం కలలు కంటుంటే ఆ దరిద్రులు ఇంకో కళ కంటారు. ఎందుకంటే నా చేతిలోకెళ్ళి జారిపోయింది తెలంగాణ, హైదరాబాద్ మా చేతిలోకెళ్ళి జారిపోయే. ఈ సంపద అంతా కూడా మేము ఇంకా కూడబెట్టుకోకపోతే, విదేశాలలో మేము పెట్టుబడులు పెడితే ఇంకా రాష్ట్రాన్నే కాదు పక్క రాష్ట్రాలని కూడా అమ్మేసుకుందామనే ఆలోచనలో వాళ్ళు ఉండ్రి. ఇప్పుడు అవన్నీ ఉడకలేదు పప్పులు. కాబట్టి ఏదో ఒకటి అనాలి కదా. అనకపోతే వాళ్ళెందుకు ప్రతిపక్షాలు ఉన్నట్టు? వాళ్ళకేం పని ఉన్నట్ల? వాళ్ళ అయ్యా ఫామ్ హౌస్ లో అంటాడు, విడిపించుకోలేనట్లు వడతాడు. జిహెచ్ఎంసీకి సంబంధించి అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో మేము ఏందో చూపిస్తామని అంటున్నారు ఇప్పటిదాకా. మరి హైదరాబాద్ లో 2 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి కదా. మరి ఎందుకు గెలుచుకోలేదు? 2 బీజేపీకే పోయాయి కదా, ఎందుకు గెలుచుకోలేదు? 3 ఉన్నాయి, 3 2 బీజేపీ పోయింది, 1 టీఆర్ఎస్ ఎంఐఎంకు పోయింది.
ఎందుకు పోయింది చెప్పు నాకు మరి. మళ్ళీ మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక్కడ, ఆవిడ ఎందుకు పోయింది మళ్ళీ? అంటే మీరు అప్పుడు వాళ్ళకి అమ్ముడు పోయిర్రా, ఇప్పుడు మళ్ళీ ఏంటన్నా అమ్ముడు పోతారా? అరే పనికి మళ్ళీ ఏమిటికి అట్లా అనుకుంటే 2 బై ఎలక్షన్లు వచ్చినాయి. మీ ఎమ్మెల్యేలు అంతా కలిసి గెలిపించుకోవాలి కదా, మీ కార్పొరేటర్లు అంతా కలిసి గెలిపించుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ పైసలు పోసి బాగా పైసలు ఖర్చు నేను ఇందాకనే చెప్పిన, అమ్మ అంటే ఒక తప్పు, అయ్య అంటే ఒక తప్పు. పైసలు పోసి గెలిచినా అని అంటే నువ్వు గతంలో అదే చేసినావు కాబట్టి అందరు అదే చేస్తారు అనుకుంటావు. నువ్వు పైసలు పోసి గెలిస్తే నీ దగ్గర సంపాదించిన పైసా బోల్డ్ అంత ఉండే కదా, ఎందుకు పోయలే? నువ్వు బాసాలు గడిగి వచ్చినావు హైదరాబాద్కి, బాసాలు గడిగే నుంచి రాష్ట్రాన్ని అమ్మేసే స్థాయికి వచ్చినావు నువ్వు. ఆ స్థాయిలో ఉన్న డబ్బు మస్తుంది కదా, నువ్వు ఎందుకు కొనుక్కోలే మరి? నువ్వు కొన్నా కూడా వేసేటట్లా లేకుండే కదా. నువ్వు కొనుక్కోవడానికి నానా రకాలుగా ప్రయత్నం చేశారు ప్రజలు, అన్ని చోట్ల అన్ని సమయాల్లో అమ్ముడు పోరు కదా. నిన్నెందుకు దుమ్ము దులిపిర్రాడా మరి? జుబ్లీహిల్స్లో ఎందుకు దుమ్ము దులిపిర్రు, కంటోన్మెంట్లో ఎందుకు దుమ్ము దులిపిర్రు? సరే సర్పంచులు ఎందుకు వేయకపోయి, ఎమ్మెల్సీలో కంటెస్ట్ చేయడానికి అభ్యర్థే లేకపోయే, మరి కనీసం ఒక్కటంటే ఒక్కటి పార్లమెంట్ సభ్యులు ఎందుకు గెలిపించుకోకపోతిరి, ఎందుకు ఓడిపోతిరి? అంటే మీరు బీజేపీకి అమ్ముడు పోయినరా ఆ రోజు, లేకపోతే ఈ రోజు ఇంకెవరికన్నా అమ్ముడు పోయినరా? అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ పిచ్చోళ్ళు రోడ్డు మీద పోతుంటే, రాజులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి, ఆ కుక్కల్ని కూడా కన్సిడర్ చేస్తే తప్పవుతుంది. అయితే నేను కవిత అంటుంది ఆత్మగౌరవ సభ అని పెట్టింది ఉద్యమకారుల కోసం. అయితే ఉద్యమకారులకి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అన్యాయం చేస్తుంది, అలా పట్టించుకోవాలా? గతంలో 10 ఏళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారు చెప్పాలి? ఎవరు? బీఆర్ఎస్ లో ఆమె ఏం పదవి ఉండరా లేదా గవర్నమెంట్ లో? పార్టీకి కొన్ని హద్దుపద్దులు ఉంటాయి, అవి దాటి నేను రాలేకపోయినా ఇప్పుడు నేను కంచాలని అవి తీసుకొని తెచ్చుకోనుంటివి, అప్పుడే తెచ్చుకోనుంటివి. నీకు నిజంగానే ప్రజలు ఆత్మగౌరవము, తెలంగాణ కోసము కొట్లాడినటువంటి ఉద్యమకారులు, లేకపోతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నప్పుడు, శంకరమ్మకు ఏ పదవి ఇయ్యనప్పుడు, లేకపోతే శ్రీకాంతాచారి మొదటి ఉద్యమకారుడు చనిపోయినప్పుడు, అగ్నికి ఆహుతైనప్పుడు ఏం పీకినావమ్మా నువ్వు? ఆ రోజు లేదే ఈ రోజు కొత్త పార్టీ పెట్టాలి, నువ్వు కొత్తగా ఆలోచనలు చేయాలి, వాళ్ళ మీద ఆస్తి పంపకాలతో గొడవ అయితే బయటికి రావాలి, అధికారం పోయింది కాబట్టి లొల్లి చేయాలి. ఈ అన్ని మీకు హద్దులు మీరినటువంటి వ్యవహారం అమ్మ. ఈ హద్దులు మీరిన వ్యవహారం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేదు. ప్రతిపక్షాలకి తను ఒక పార్టీ పెట్టుకొని ముంగల్కి వస్తుందని అంటే జనాలు నమ్మే స్థితిలో ఉన్నారా? ఏం చేసినావు అని అడుగుతారు ప్రతి ఒక్కరు. 10 ఏళ్ళు ఏం చేసినావు? నిజామాబాద్ ఎంపీగా ఏం చేసినావు? పోనీ ఎమ్మెల్సీగా ఏం చేసినావు? 10 ఏళ్ళు మీ నాయన కనీసం ఒక్కళ్ళు క్యాబినెట్ మంత్రి కూడా ఇవ్వకపోతే, అడిగేటంత హక్కు లేకపోయి, మహిళలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడలేదు. ఎన్నో వందల మంది ఆడపిల్లలు డ్రగ్స్కి మానభంగం చేయబడినటువంటి వెధవల చేత మానభంగం అయ్యి చనిపోయినటువంటి సమయంలో ఏం బీకినవు? ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కదమ్మా. ఆడపిల్లల పక్షాన ఏనాడన్నా నిలబడినావా? 6 ఏళ్ల పిల్ల మానభంగమై చచ్చిపోతే ఆ రోజు నువ్వు ఒక బిర్యానీ పాయింట్ ఓపెన్ చేసినావు, కానీ 6 ఏళ్ల పిల్ల సింగరేణి కాలనీలో నువ్వు వచ్చినావమ్మా ఆ రోజు. సరే 9 నెలల పిల్ల వరంగల్లో మానభంగం చేసి చంపినప్పుడు నువ్వు ఆడోళ్ళ పక్షాన్ని నిలబడ్డావు. ఇవన్నీ ప్రశ్నించాలంటే చాలా ఉన్నది. నీకు ఇప్పుడు ఏదో మీ నాయన మీ అన్నతోనేదో గొడవైందని బయటకు వచ్చి వాళ్ళ గురించి చెప్పినంత మాత్రాన వాళ్ళందరు దొంగలు ఒకదాని శుద్ధపూస అంటే ఎవరు నమ్మరు. అందరు దొంగలతో పాటు నువ్వు ఒక దొంగవి అంతే. లిక్కర్ అమ్ముకున్నప్పుడు ఏమైంది? అప్పుడెందుకు మాట్లాడలేదు? నన్ను అందరు కలిసి ఇరికిస్తున్నారని అప్పుడెందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇవన్నీ ఇక మాట్లాడితే చాలా గలీజుకుంటాయి, వద్దులే ఇడిచిపెట్టేసాయి. జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతుంది అక్క ఫైనల్? అప్పుడు చెప్పినా, మొన్న చెప్పినా, నిన్న చెప్పినా, ఈ రోజు చెప్తున్నా, రేపు కూడా చెప్తా, అన్నీ కాంగ్రెస్ గెలుస్తుంది. ఓకే.